కొన్ని కట్టిన ప్రాజెక్ట్ నిరుపయోగం చేశారంటున్నారు. ఆనాడు మీరు కట్టిన ప్రాజెక్టు 2.5-3 ఏళ్ళకి కుంగిపోయిందంటే ఎంత నాసి రకంగా కట్టి ఉంటారు. ఎవరు సొత్తు అది? కేసీఆర్ ఇంటి నుంచో ఆయన కుటుంబం నుంచి డబ్బు కాదు కదా, ప్రజల సొత్తు. మీరు అంత దుబారాగా విచ్చలవిడిగా ప్రాజెక్టు పేరిట దుర్వినియోగం చేశారు. నీళ్ళలో పోసినట్టే కదా. ఇవాళ మీరు కట్టిన ప్రాజెక్టు బ్యారేజు కుంగిపోయిందంటే ఆ బ్యారేజ్ పనికిరాదు. ఒక పెద్ద ఇల్లు కడితే అందులో ఒక్క ఫిల్లర్ కుంగినా ఆ ఇంట్లో ఉండే ధైర్యం చేస్తామా మనం? ఎప్పటికైనా కూలిపోతుంది. సో అంత నాసిరకంగా కట్టి ప్రజల సొమ్ముని దుబారా చేశారు. ఇలా దాన్ని రిపేర్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రాజెక్ట్ కట్టాల్సింది ఇక్కడ తుమ్మిడాటి దగ్గర. తుమ్మిడాటి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీతో నీళ్ళు వచ్చేవి. ఇలా మీరు కట్టిన చోట నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి, మల్లన్న సాగర్కి నీళ్లు కావాలంటే 10 సార్లు ఎత్తిపోయాలి. ఎంత అవుతుంది ఎత్తిపోతలకి? వాళ్ళు ఆనాడు, ఇవాళ కాదు, వాడు 7-8 ఏళ్ళ కింద వాళ్ళు ఎలక్ట్రిసిటీ నిపుణులు చెప్పినటువంటి లెక్కనే 45 నుంచి 50 వేల రూపాయల కరెంటు బిల్లు అవుతుంది ఎకరా నీరు బారేయాలంటే. ఎక్కడి నుంచి తెస్తావు కరెంటు బిల్లు? రైతుల మీద మోపుతావా? నువ్వు ఇస్తావా? ఏడికెళ్ళి వస్తుంది? సో నేనేమంటాను, ఓవరాల్గా ఒక దూరదృష్టి లేకుండా, ఒక వ్యూహం లేకుండా ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వారి స్వార్థం కోసం పాలించినారు. కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు అయినాయి. అప్పుల పాలైంది రాష్ట్రం. ఇవాళ మాకెంత ఇబ్బంది ఉంది. ఇవాళ హామీలు అమలు చేయమంటే అప్పుల పాలైంది, భారం ఉంది అంటున్నారు. సార్ 2023 అంటే 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది, ప్రతిపక్షంగా ఉంది. మీ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 2014 నుంచి ఇప్పుడు చెప్తున్న ఆరోపణలన్నీ చేశారు, డే 1 నుంచి మొదట. ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చి అవే ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కటైనా నిరూపించారా? కాళేశ్వరం విషయంలో తప్పు జరిగింది అంటున్నారు. ఇప్పటివరకు నిరూపించారా? ఒక కేసు నమోదైందా? మనం రికవరీ చేశారు? ఎందుకు కాలేదు? కమిషన్ వేసి కానీ కమిషన్ ఏమైంది? కోర్టుకు వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకోవద్దండి. సిబిఐకి లెటర్ రాస్తే సిబిఐ ఏం చేయలేదు. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మనం రాజరిక పాలన లేము. రాజు చెప్పగానే నిందితుని తీసుకొచ్చి 2.5 years అయింది సార్. నిందుని తీసుకొచ్చి కుర్రాలు కొట్టే పరిస్థితి ఉండదు. ఇది ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామిక ప్రభుత్వం. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, లీగల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కమిషన్ వేసాం, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దీంట్లో అవకతవకలు జరిగినాయి, డిజైన్ లోపం ఉంది. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్లు ఏముంది? వీళ్ళు లోపభూయిష్టమైన డిజైన్ వాడినారు కాబట్టి, కింద కాంక్రీట్ బేస్మెంట్ కట్టాల్సిన రీతిలో కట్టలేదు కాబట్టి కుంగిపోయిందని చెప్పింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ, మనం వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఏం స్పష్టం చేస్తూ ఉన్నాయి? దీంట్లో లోపాలు జరిగినాయి, పరిపాలకులకు తప్పిదం ఉందని రిపోర్ట్ చెప్పింది.